ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగుజేయనుగాక. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని మహాకృపను బట్టి మనము ఈ యొక్క 2025 సంవత్సరాన 3 మాసాలను మనము గడిచి రావడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని మహాకృపను బట్టి 4వ మాసం 1వ తారీఖున మనం ప్రవేశించడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క 4వ మాసం 1వ దినాన యేసయ్య మనం చూసి ఆయన ఒక వాగ్దానం చేస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను మీకు చేతును అనేటువంటి వాగ్దానాన్ని చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మనుషుల దగ్గర మనము ఒక 10 కార్యాలను మనము కోరుకుంటే ఏదో 1, 2 మాత్రమే చేయగలరు, కొన్నిసార్లు అది కూడా చేయలేరు. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే, మనం ఏమైతే ఆయన దగ్గర అడుగుతామో ప్రతి ఒక్కటి మనకు ఆయన అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నాడు, చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ యొక్క 1వ తారీఖు నిన్ను నన్ను చూసి ఆయన అంటున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, నువ్వు దేనికోసం అయితే నువ్వు ఎక్కువగా ఎదురు చూస్తున్నావో ఆ యొక్క విషయాలను నేను నీకు ఇచ్చేటువంటి ఒక నెలగా, నువ్వు పొందుకునేటువంటి ఒక మాసముగా యొక్క మాసం ఉంటుందని చెప్పి దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం నమ్మకంతో ఉండి ప్రతిరోజు మనము ఆయన నామాన్న ప్రతి ఒక్కటి మనము అడగడానికి మనము నేర్చుకుందాము, ప్రతి ఒక్కటి మనము పొందుకోవడానికి మనం నేర్చుకుందాము. ఖచ్చితంగా ఈ యొక్క వచనము మన జీవితంలో, మీ అందరి జీవితాల్లో 100% నెరవేరునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనము ఈ రోజుల్లో యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులకి బోధించినటువంటి 3 విషయాల గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు ప్రియులారా, యూదా ఇస్కారియోతు ద్వారా దేవుడు మనకు నేర్పించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దాని అంశం ఏంటంటే, మీ ఐక్యత ఎవరితో ఉంది, మీ ఐక్యత ఎవరితో ఉంది అనేటువంటి అంశం మీద మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యూదా ఇస్కారియోతుని గురించి మనం చదువుతున్నామండి. ఇస్కారియోత్ అంటే ఖడ్గము గలవాడు అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇస్కారియోతు ఎవరు అని మనం గమనించినట్లయితే ప్రియరా, ఇతడు ఆ రోజులో ఉన్నటువంటి లోకల్ టెర్రరిస్ట్ గ్రూప్లో ఒక వ్యక్తిగా ఉన్నాడు. స్కారియోతులు అనేటువంటి లోకల్ టెర్రరిస్ట్ గ్రూప్లో ఒక వ్యక్తిగా ఉన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి టెర్రరిస్ట్ గ్రూప్లో ఉన్నటువంటి యూదా ఇస్కారియోతు రక్షింపబడుతున్నాడు. దానికి నాయకుడు బరబాసు యొక్క 2వ స్థానంలో ఈ యొక్క వ్యక్తి ఉన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షింపబడినటువంటి యూదా ఇస్కారియోతు లోకాన్ని వదిలిపెట్టాడు, కానీ ధనాపేక్షను, లోక ఆశను వదిలిపెట్టలేదు. అందు నిమిత్తంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని ఐక్యత లోకంతో ఉన్నది. ఏం జరిగింది ప్రియులారా? యోహాను 13వ అధ్యాయము 21 నుండి 27 వచనాల వరకు మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును యూదా ఇస్కారియోతు అప్పగించబోతున్నాడని యేసయ్య తన శిష్యులతో చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఎవరు ఆ వ్యక్తి అని చెప్పి యేసయ్య చెప్పలేదు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని అంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు శిష్యులకు అర్థం కాలేదు ఎవరు ఆ వ్యక్తి అని చెప్పి తెలుసుకోవడానికి యేసయ్య రొమ్మ మీద ఆనుకున్నటువంటి యోహాను చూసి ఈయన సైగ చేస్తున్నాడు పేతురు, అయ్యా ఎవరు ఆ వ్యక్తి, ఎవరు అడుగు అని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు యోహాను అడుగుతున్నాడు, ప్రభువా అతడు ఎవరంటే అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొక్కను ఎవరి చేతికి నేను ఇస్తానో అతడే అని చెప్పి ఆ రొట్టె మొక్కను యూదా ఇస్కారియోతుకి ఇచ్చాడు. ఆ యొక్క రొట్టె మొక్కను పుచ్చుకున్న తర్వాత సాతానులో ప్రవేశించాడని మనము ధ్యానిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని ఐక్యత సాతానుతో ఉన్నది కాబట్టి సాతానులో ప్రవేశించాడు. చివరికి అతని జీవితము ఉరేసుకుని ఆయన చనిపోయాడు. కానీ యోహాను యొక్క ఐక్యత యేసయ్యతో ఉన్నది కాబట్టి ఆయన హెచ్చించబడ్డాడు. కాబట్టి మన ఐక్యత గురించి మనం జాగ్రత్తగా ఉండడానికి నేర్చుకుందాము. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్నా ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, ఈ యొక్క నెలలో తండ్రి, నా నామమును ఏమి అడిగినా నేను మీకు చేతున్న మాట ప్రకారం తండ్రి, మీ బిడ్డలు అడిగే ప్రతి ఒక్కటి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా ఐక్యత తండ్రి స్తోత్రం నీతో మాత్రం అంటే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ కృప తండ్రి ఒక్కొక్కరికి మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.